ఎప్పుడైనా సరే నువ్వు బాగా కృంగిపోయి ఉన్నప్పుడు ఇది చాలా కష్టమే. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదవడం చాలా కష్టమే. కానీ ఆ సిచ్యువేషన్లో కనుక నువ్వు చదవగలిగితే లేఖనాలు, ప్రతి మాటతో దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ టైంలో అసలు బైబిల్ ఓపెన్ చేయాలని అనిపించదు. ఏదో విధంగా బాధ మనమే భరించాలని ఎక్కడో చోట సోఫాలో కూలబడో లేకపోతే ఎక్కడో చోట కూర్చునో కొంతమంది డిప్రెస్డ్ పీపుల్ ఉంటారు. డిప్రెషన్ అంటే కొన్నిసార్లు మనం కామ్గా ఉంటారు, లేకపోతే ఎవరితో మాట్లాడరు, అదొకలాంటి డిప్రెషన్ కాదంటలేదు. కానీ కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడతారట మనుషుల్లో. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళకైతే ఇంకా కష్టాలు ఏమి లేవు అనుకుంటారట. కానీ లోపల వారికున్న డిప్రెషన్ ఏ ఒక్కరితో పంచుకోలేరు. అలాంటి విచిత్రమైన, అలాంటి విభిన్నమైన పరిస్థితులు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. దట్ పర్టికులర్ టైం కెన్ యూ కమ్ టు గాడ్ అండ్ టాక్ టు హిమ్. ప్రభువా, నా పరిస్థితి నా వల్ల కావట్లేదు, బ్రతకడానికి ఒక ఆశ కూడా నాకు లేదు, ఈ పోరాటాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ సమస్య నేను జయించలేకపోతున్నాను, ఈ ఒత్తిడి నేను జయించలేకపోతున్నాను, ఒక సహాయం చేయ ప్రభువా నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆయన ఆదరిస్తాడట. ఆదరించే దేవుడు ఆయన.